ఇరాన్ పైకి అమెరికా వ్యూహాత్మకంగా B-2 బాంబర్లు ఉపయోగించింది. అయితే చిన్న పక్షికి సమానంగా వాటి రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. అయితే అత్యంత భీకరమైన దాడి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య అమెరికా ఇంటర్ఫిరెన్స్ కు సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు ఎనలిస్ట్ బన్యం సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు చెప్పండి, అసలు ఆ రెండు దేశాల మధ్య కూడా అమెరికా ఇంటర్ఫిరెన్స్ ను ఏ విధంగా చూడాలంటారు? అమెరికా జోక్యాన్ని నిర్ద్వందంగా యావత్ ప్రపంచం ఖండించాలి. అమెరికా 2 వారాల్లో మేము నిర్ణయం చెప్తామని చెప్పేసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించినటువంటి ట్రంప్ B-2 బాంబర్లతోటి దాడికి దిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ప్రపంచంలో శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు, యుద్ధాలను వద్దనుకునేటువంటి వాళ్ళు ఈ దుర్మార్గాన్ని బేషరతుగా ఎలాంటి మినహాయింపులు లేకుండా ఖండించాలన్నది నా అభిప్రాయం. అయితే ఇప్పటి వరకు కూడా అమెరికా దాడులను ఇరాన్ అయితే ఖండించిన పరిస్థితి, మరోవైపు భారత్ శరణు కూడా కోరుతున్న పరిస్థితి. అంటే భారత్ సపోర్ట్ చేయాలని కూడా ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కు భారత్ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇంతవరకు ఇరాన్ ఏ దేశాన్ని కూడా శరణు కోరలేదు. భారత్తో సహా ఏ దేశాన్ని శరణు కోరలేదు. ఒకవేళ అమెరికా కూడా రంగంలోకి దిగి మా దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసినా లేదా మమ్మల్ని అందరినీ చంపేసినా కానీ మేము దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాము అని చెప్పేసి ఇరాన్ అధినేతగా ఉన్నటువంటి అలీ ఖమేనీ ఇప్పటికే పదే పదే స్పష్టం చేశారు. అందువల్ల దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ దాడిలో ఏ విధమైనటువంటి నష్టం జరిగింది ఏమిటి అనేటువంటిది ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేసినప్పటికీ ఇరాన్ లొంగిపోయేటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ ఏ కారణంతో అయినా మొత్తం అక్కడ ఉన్నటువంటి పాలకులందరినీ కూడా చంపేసి ఇరాన్ని ఆక్రమించుకున్నప్పటికీ దాని ఫలితాన్ని, పర్యవసానాలని అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, దాన్ని సమర్థించేటువంటి దేశాలన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పండి, అంటే 2 వారాల వరకు కూడా ఏ విధంగా కూడా రంగంలోకి దిగబోమని ట్రంప్ చెప్పి ఇప్పుడు సడన్ గా 2 రోజులు కూడా గడవక ముందే అటాక్ చేయడం ఎలా చూడాలంటారు? ట్రంప్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు చెప్పినప్పటికీ ఇరాన్ పాలకులు కానీ లేదా ఇరాన్ మిలిటరీ కానీ అలాంటి ప్రకటనలు ఏవి నమ్మలేదు. అదేవిధంగా ట్రంప్ లేదా అమెరికా వ్యవహార శైలిని గమనించినటువంటి పరిశీలకులు కావచ్చు, లేదా నాలాంటి విశ్లేషకులు, జర్నలిస్టులు కూడా దాన్ని అయితే నమ్మలేదు. ఏదో ఒక బిగ్ ప్లాన్ తోటి ఆ విధంగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అయితే అది ఏ రూపంలో ఉంటుంది ఏమిటి అనేటువంటిది ఎవరు ఊహించలేదు. కానీ డెఫినెట్ గా అమెరికా రంగంలోకి దిగుతుంది అనేటువంటిది మాత్రం అందరూ ఊహించిందే. అదే జరిగింది అనేది మనకి కనిపిస్తా ఉంది.